నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. కామారెడ్డిలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కలెక్టర్తో సమీక్షా సమావేశం. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, ప్రత్యేక పూజలు అందుకుంటున్న గణనాథులు. వినాయక నిమజ్జన ఏర్పాట్లు పూర్తి, ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేసుకోవాలన్న అధికారులు. ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం, పెర్కిట్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను సన్మానించిన పూర్వ విద్యార్థులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. సీఎం రేవంత్ రెడ్డి భారీ వర్షాలతో అతలాకుతలమైన కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వరద బాధితులతో ఆయన మాట్లాడారు. వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు. 100 ఏళ్లలో ఎప్పుడు రానంత వరద వచ్చిందని అన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రజలకు అండగా నిలిచి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూశాడని ప్రశంసించారు. కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడేవాడే నిజమైన నాయకుడని కామెంట్ చేశారు. రాబోయే రోజుల్లో ఏ విపత్తు వచ్చినా ప్రజలకు తోడుగా ఉండాలని నాయకులకు సూచిస్తున్నారని అన్నారు. వరదల కారణంగా జిల్లా వ్యాప్తంగా మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకొని నిలబడి ప్రజల ప్రాణాలను కాపాడిందని తెలిపారు. తక్షణమే ఆ ప్రాజెక్టుకు తాత్కాలిక మరమ్మతులు చేశామని గుర్తు చేశారు. ప్రత్యక్షంగా ప్రజలు పడుతున్న కష్టాలు, జరిగిన నష్టాన్ని చూసేందుకు కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో వరదతో నష్టం జరగకుండా శాశ్వతంగా సమస్యను పరిష్కారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారని అన్నారు. పంట పొలాల్లో ఇసుక మేటలు తొలగించేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశామని రైతాంగానికి హామీ ఇచ్చారు. త్వరలోనే పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందజేస్తామని పేర్కొన్నారు. దెబ్బతిన్న రహదారులు, ప్రాజెక్టులకు మరమ్మతులు చేసేందుకు కావలసిన నిధులపై నివేదిక రూపొందించాలని సూచించారు. అన్ని సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని, క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు పూర్తి స్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా ఈ జిల్లాలోనే ఇటు కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం, ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం మొన్న భారీగా కురిసిన వర్షాల వల్ల ఇక్కడి పేదలు, రైతులు, విద్యార్థులు పూర్తిగా ఇబ్బందికి, నష్టానికి గురైంది. వరదలు వచ్చినంబడే పర్యటన కోసం వచ్చిన వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మెదక్లో కలెక్టర్ గారితో రివ్యూ చేసి ఇతర ప్రాంతాలను పరిశీలించి ఏరియల్ సర్వే చేసి ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి తాత్కాలికంగా మీ సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్లకు, ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కష్టం ఉన్నప్పుడు వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద బ్రాహ్మణులచే సాంప్రదాయబద్ధంగా పూజాధికారులు జరిపించే అన్నదానం నిర్వహించారు. రోజువారీగా వివిధ శాఖల ఆధ్వర్యంలో వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిస్తున్నారు. గురువారం నాటి పూజలలో జిల్లా పరిపాలనాధికారి, సిపి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. పూజా కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్ఠించిన గణనాథునికి క్షత్రియ మహిళా కమిటీ ఆధ్వర్యంలో 111 నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా మహిళా మండలి సభ్యులు చక్రి భజన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మహిళా మండలి సభ్యులు మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రతి సంవత్సరం క్షత్రియ సమాజ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఇకపై ప్రతి సంవత్సరం మహిళా మండలి ఆధ్వర్యంలో గణనాథునికి విశిష్ట పూజలు, నైవేద్యాలు సమర్పించడంతో పాటు చక్రి భజన కార్యక్రమంలో సైతం మహిళలు ముందుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా చిట్టి కమిటీ, మహిళా మండలి సభ్యులు, క్షత్రియ సమాజ్ సభ్యులు, యువజన సమాజ్ సభ్యులు తదితరులు ఉన్నారు. వినాయక నిమజ్జనానికి ఆర్మూర్ పట్టణంతో పాటు మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, కోటార్మూర్, మామిడిపల్లి చెరువులలో పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో 4 చోట్ల నిమజ్జన పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నిమజ్జన ప్రాంతాలలో క్రేన్లు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామని, నిమజ్జనానికి వెళ్లే మార్గంలో రోడ్ల మరమ్మతులు చేయించి లైటింగ్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రజలు సైతం శాంతియుత వాతావరణంలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ వినాయక నిమజ్జనాన్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జరుపుకోవాలని కోరారు. ప్రత్యక్షంగా శాంక్షన్ తీసుకొని గుండ్ల చెరువు దగ్గరనే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా గుండ్ల చెరువులో ఎవరు కూడా ఎక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు. గతంలో ఎత్తు అది దాన్ని కూడా కొంతమందికి సందేహాలు వచ్చాయి. అలాంటి సందేహాలు కూడా ఏం లేదు. ఎంత హైట్ ఉన్నప్పటికీ కూడా గుండ్ల చెరువు దగ్గర చేసుకోవడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే కొత్తగా ఒక ర్యాంప్ కూడా మనం కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. చెరువులో ఉన్న పూడికను తీయడానికి కూడా వెహికల్స్ ను ఎంగేజ్ చేసుకుని 20 ఫీట్ల 25 ఫీట్లు మునిగే విధంగానే తీసుకున్నాము. అదృష్టవశాత్తు వర్షాలు పడడం వల్ల కూడా కొంచెం కొత్త నీరు చేరడం వల్ల విగ్రహాలు మునిగిపోయేదానికి అంటే తీరడానికి ఎలాంటి ఆస్కారం కూడా లేదు. ఎలాంటి ఇబ్బంది కూడా ప్రస్తుతానికి లేదు. రోడ్డు విస్తరణ పనులు అంటే మనకు వర్షానికి కొంచెం అంతరాయం కలిగినప్పటికీ ఈ 2-3 రోజుల నుంచి వర్షం తెరిపి ఇవ్వడం వల్ల పనులు కూడా ఊపందుకున్నాయి. కొంచెం దిగబడడం అనేది కూడా ఉంది కాబట్టి అది కూడా ఆ సమస్యను కూడా పరిష్కరించే దిశగా ఈరోజు కూడా ఒక ట్రయల్స్ కూడా చేశాము. ఎలాంటి అంతరాయం రాకుండా గుండ్ల చెరువు దగ్గర మనకు ఎక్కువ సంఖ్యలో వస్తాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది రాకుండా చేస్తున్నాము. లైటింగ్ కూడా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయిపోయాయి. ఈరోజు 9వ రోజు లైటింగ్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. గతంలో కొన్నిసార్లు మనం చేయడం అనేది జరగలేదు, కానీ ఈసారి మొదటిసారిగా ఒక క్రేన్ కూడా అరేంజ్ చేసాము. అక్కడ లైటింగ్ కూడా పెడుతున్నాం ఈరోజు. అలాగే సిబ్బందిని కూడా అలర్ట్ చేస్తున్నాము. సిబ్బందికి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో లైవ్ జాకెట్స్ కూడా ఇస్తున్నాము. 25 ఫీట్లకు అంటే మనకు 10 ఫీట్ల కంటే ఎక్కువ ఉన్న విగ్రహాలను ఒక దగ్గర, 10 ఫీట్ల కంటే తక్కువ ఉన్న విగ్రహాలను ఇంకో దగ్గర చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాము. ఆ విధంగా చేయడానికి 2 క్రేన్లను కూడా అరేంజ్ చేస్తున్నాము. నిమజ్జనం అవ్వడానికి లాస్ట్ టైం మనం హుక్స్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఈసారి 25 ఫీట్ హైట్ సంబంధించిన హుక్స్ అనేది కొత్త కొనుగోలు చేయడం జరిగింది. దానికి 1 లక్ష రూపాయలు అదనంగా కేటాయించి నిమజ్జనం తొందరగా వేగంగా అయ్యే విధంగా ఆ ఏర్పాట్లలో ప్రక్రియలో భాగంగా దాన్ని కూడా కొనుగోలు చేశాము. తీయడానికి కూడా 2 lakhs అనేది మనము పెద్ద వెహికల్స్ ఎంగేజ్ చేసేసుకొని దానికోసం అనేది కేటాయించడం జరిగింది. కొత్తగా ఉన్న రాక్స్ను తీసేసి రోడ్డు శాశ్వత పరిష్కారం దిశగా చేపట్టడానికి 15 లక్షలను తీసుకొని 15 లక్షల రూపాయలు కేటాయించేసేసి మనము ఆ రోడ్డు విస్తరణ పనులు కూడా చేపట్టడం అనేది జరిగింది. లైటింగ్ కోసం కూడా అన్ని లొకేషన్స్లో లైటింగ్ అరేంజ్ చేయడానికి మనము 5 లక్షల రూపాయలని కేటాయించాము. అలాగే మామిడిపల్లి, ఆర్మూర్, పెర్కిట్ చెరువుల దగ్గర కూడా మనకు నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నాయి. టెంట్లు సౌకర్యాలు కూడా ప్రతి దగ్గర భక్తులకు అలాగే మా సిబ్బందికి కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా టెంట్లు అరేంజ్మెంట్స్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని శివాజీ చౌక్లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేసి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పండిత్ పవన్, చిట్టిరెడ్డి, భూపేందర్, మాజీ కౌన్సిలర్లు పండిత్ ప్రేమ్, డార్లింగ్ రమేష్లు ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ప్రతి సంవత్సరం ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని యూత్ సభ్యులు తెలిపారు. అనంతరం ఫ్రెండ్స్ యూత్ సీనియర్ మెంబర్లను, మున్సిపల్ కమిషనర్ను, కాంగ్రెస్ నాయకులను యూత్ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ సభ్యులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2021-22 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని, పూర్వ విద్యార్థులు తమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సన్మానించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజార్లో చిల్డ్రన్స్ యూత్ ఆధ్వర్యంలో చిన్నారులు ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆర్ఎస్ఎస్ వేషధారణలో రూపొందించిన వినాయక విగ్రహం ఎంతగానో ఆకర్షిస్తుంది. చిల్డ్రన్స్ యూత్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో వినాయక విగ్రహాన్ని ఆర్ఎస్ఎస్ వేషధారణలో ప్రతిష్ఠించారు. వినాయకుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రతినిత్యం వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చిన్నారులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్, ప్రిన్సిపల్ లత మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటామని, గురువు వల్లనే జ్ఞానాన్ని, మంచి భవిష్యత్తుకి మార్గం చూపిస్తారని, గురువు లేకుండా విద్య సంపూర్ణం కాదని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారారు. ఉపాధ్యాయులను సన్మానించారు.
ఆర్మూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో గురురెడ్డి సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు దోస్తుల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి సంవత్సరం గురురెడ్డి సంఘం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సంఘం సభ్యులంతా కలిసిమెలిసి ఆహ్లాదకర వాతావరణంలో 9 రోజుల పాటు నిర్వహించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. 6వ వార్షికోత్సవ శుభ సందర్భంగా శ్రీ మచ్చర్ల గురురెడ్డి కళ్యాణ మండపం యొక్క ఆధ్వర్యం లోపల ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రులు చాలా వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కో విధమైనటువంటి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ యొక్క వరసిద్ధి వినాయకుడి యొక్క అనుగ్రహము మనందరిపైన ఉండే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీ మచ్చర్ల గురురెడ్డి సంఘ సభ్యులందరూ కూడా ఆ వరసిద్ధి వినాయకుడి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా ఉండాలని చెప్పి మా గురురెడ్డి సంఘం ఆధ్వర్యంలో 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గణేష్ మహారాజ్ నిమజ్జనోత్సవాల్లో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి ఏటా కూడా అన్నదాన కార్యక్రమం చివరి రోజు నిర్వహించడం జరుగుతుంది. మేమందరం కూడా ఈ గణేశునికి ప్రతి సంవత్సరము విశేషమైన పూజలు అందించి సకాలంలో వర్షాలు కురవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పరిడవిల్లాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. కామారెడ్డి జిల్లాలో వరద నష్టంపై కలెక్టరేట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలతో కామారెడ్డి, ఎల్లారెడ్డిలో తీవ్రంగా దెబ్బతిన్న వంతెనలను, పంటలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. లింగంపల్లి వంతెనపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. బురిగిద్దులో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సీఎం రైతులతో మాట్లాడారు. అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ, జీఆర్ కాలనీలో పర్యటన నిమిత్తం ఎల్లారెడ్డి నుంచి బయలుదేరారు. సీఎం వెంట పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ, ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఆయా శాఖల ఉన్నత అధికారులు ఉన్నారు. వరదలకు దెబ్బతిన్న పంట పొలాలు, రోడ్లు, బ్రిడ్జీలు వివరిస్తూ ఏర్పాట్లు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. లింగంపల్లి కుర్దు బ్రిడ్జిని కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్శన ద్వారా వర్షాల వల్ల ప్రజలకు కలిగిన ఇబ్బందులను, నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా తెలుసుకున్నారు. బాధితులకు తగిన సహాయం అందించేందుకు ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి అనసూయ సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎల్లారెడ్డి శాసనసభ్యుడు మదన్ మోహన్ రావు, జిల్లా ప్రత్యేక అధికారి రాజుగంధి హనుమంతు, జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వన్ తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని సుర్బిరియాల్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో అర్హులైన 166 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంజూరయ్యాయని అన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరలో పూర్తవుతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ 1 ఇయర్ లోపట్నే మా రేషన్ సప్లై చేసింది కాబట్టి ఎంతో సంతోషంగా ఉంది. మరియు ఇందిరమ్మ ఇళ్లు కూడా అందరికీ లబ్ధిదారిగా పైసలు అకౌంట్ లో పడుతున్నాయి. గృహ ప్రవేశాలు కూడా అతి తొందరలో చాలా అవుతాయి. రేషన్ కార్డు ఇచ్చిన దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ కు ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని కోమన్పల్లి గ్రామంలో ప్రతిష్ఠించిన వినాయక మండపంలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రతిష్ఠించిన వినాయక మండపాల్లో ఈరవత్రి రాజశేఖర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండలంలోని కోమల్పల్లి గ్రామంలో ప్రతిష్ఠించిన వినాయక మండపంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనాన్ని కొనసాగించుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిమజ్జనాన్ని జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు, వివిధ మండపాల నిర్వాహకులు, యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు. వచ్చిన తర్వాత మీ ప్రేమాభిమానాలు చూసిన తర్వాత నేను ఆశ్చర్యానికి ముగ్గురిని కూడా అయ్యాను. కారణం ఏంటంటే ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తిని, ఒక బహుజనులకు సంబంధించినటువంటి వ్యక్తిని ఇంత ప్రేమగా, సాదరంగా ఆహ్వానించి పలకడం అనేది గొప్ప విషయం. ఇంకోటి, రాజకీయ నేపథ్యం లేదు. సమాజంలో రాజకీయం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. రాజ్యాధికారం కోసం ఎంతవరకైనా మనం పోరాడవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మనకి ఇచ్చింది ఏంటంటే ఈ యొక్క హక్కులు పోరాడితే కానీ సాధించుకోలేమని చెప్పి గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అలాగే గొప్ప నాయకులందరూ గ్రహించారు. వాస్తవాలు పక్కన పెట్టి ఏదో ఊకదంపుడు వాగ్దానాలతో కాకుండా నిజాయితీగా
లేదంటే గట్టిగా అడిగే లేకపోవడం వల్ల వారి యొక్క ఆలోచనలు వారి యొక్క భావాలు అలాగే ఉండిపోయినాయి. ప్రశ్నించే గొంతుగా నా ద్వారా మా అన్నలు సీనన్న మా మిగతా మిత్రులందరూ కూడా ప్రేమతోని నువ్వు నాయకుడివి కావాలి అనడం వల్ల నా యొక్క వృత్తి ప్రవృత్తులు కూడా వదిలేసి సమాజం కొరకు ఏదో రకంగా చేయాలన్న సంకల్పం నాకు కూడా కలిగింది. మీ అందరి తరఫున పోరాటానికి కానీ రేపు తెల్లారు ఏదైనా రాజకీయ భవిష్యత్తులో మనకి బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర మదర్ తెరిసా హై స్కూల్లో టీచర్స్ డే సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర మదర్ తెరిసా హై స్కూల్ విద్యార్థులు ఓం గురుభ్యో నమః హ్యాపీ టీచర్స్ డే అంటూ అక్షరాల ఆకృతిలో కూర్చొని ఉపాధ్యాయుల పట్ల తమ అనురాగాన్ని ఆప్యాయతను అందించారు. పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రామలక్ష్మి, హెడ్ మాస్టర్లు సుబ్బారెడ్డి, నరసింహారెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల్లడుపుడ గ్రామంలోని క్రేజీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలను చేస్తున్నట్లు యూత్ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గణపతి విగ్రహాన్ని పెట్టడం జరుగుతుందని, అలాగే ఈ సంవత్సరం కూడా గణేష్ ప్రతిమను పెట్టడం జరిగిందని అన్నారు. తెలుగు సంవత్సరంలో వచ్చే హిందువుల సాంప్రదాయమైనటువంటి గణేష్ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. వినాయక చవితి నుండి ప్రతిరోజు వినాయకునికి ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని అన్నారు. హిందువుల ఐక్యతను పెంపొందించి వారిలో భక్తి భావనలు పెంపొందించేందుకు ప్రతి గల్లీలో వినాయక ప్రతిమలను నిలపడం జరుగుతుందని తెలియజేశారు. 9వ రోజు వినాయకునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు పురోహితులు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించి అన్నప్రసాద వితరణ చేయడం జరిగిందని తెలిపారు. ఇందుకు సహకరించిన క్రేజీ యూత్ సభ్యులకు రెయిన్బో ఇంటీరియర్ డెకరేటర్స్ వారి మరియు కాలనీవాసులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వేల్పూర్ మండల్ పచ్చాలనగూడ గ్రామంలో కేజీ బాయ్స్ యూత్ అసోసియేషన్ సంఘం యువజన సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము గణపతిని నిలుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము చిన్నదానితో చాలు చేసి ఈరోజు అతి పెద్దదిగా కొన్ని సంవత్సరాలుగా పెద్దదిగా నిలుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము మన యువజన పిల్లల ఆధ్వర్యంలో మంచి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అన్నదాన సత్రం ఈ యువకులు మరియు పెద్దలు ఇంకా పాల్గొని వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాల్గొనడం జరుగుతుంది. కానీ చాలా సంతోషంగా అందరూ వచ్చి చాలా సంతోషం హర్షం వ్యక్తం. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో రాకింగ్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తిమ్మాపూర్ గ్రామంలో రాకింగ్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మోర్తాడేసే రాము హాజరయ్యారు. గణేశుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గణేష్ మండపాన్ని సైతం ఎంతో సుందరంగా అలంకరించారు. దేశంలోని ప్రముఖ దేవాలయాల నమూనాలను ఏర్పాటు చేశారు. భక్తులను ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాగే అరటాకులతో భోజనం ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సాంస్కృతిక సాంప్రదాయాల ప్రకారం పండుగలు నిర్వహించుకుంటున్నామని యూత్ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో రాకింగ్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్న సత్రానికి జనులందరూ గ్రామ సభ్యులే కాకుండా గ్రామ ప్రజలే కాకుండా ఇతర గ్రామాల నుండి ప్రతి సంవత్సరం ఇలాగే వస్తారు. గత 15 సంవత్సరాలుగా ఈ గణపతి మండపాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఇది 15వ సంవత్సరం కాబట్టి ఈసారి ఇంకా ఘనంగా చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వివిధ రకాలుగా డెకరేషన్ చేస్తారు. ప్రతి సంవత్సరంలో భాగంగా ఈ సంవత్సరంలో కూడా గణపతి అమ్మవారితో అంటే పార్వతీదేవితోనే గణపతి మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ ఈ అలంకరణ చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ కేదార్నాథ్, బద్రీనాథ్, తిరుపతి, పూరి జగన్నాథ్ ఇలాంటి గంగోత్రిలో ఉన్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటి నమూనాలను ఆధారంగా తీసుకొని ఇక్కడ డెకరేషన్ గా చేసుకొని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలాగే కాకుండా ఈ సంవత్సరమే కాకుండా ఇలా ప్రతి సంవత్సరం ఇలాంటివి జరుపుకుంటూనే ఉంటారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డిలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కలెక్టర్తో సమీక్షా సమావేశం. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, ప్రత్యేక పూజలు అందుకుంటున్న గణనాథులు. వినాయక నిమజ్జన ఏర్పాట్లు పూర్తి, ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేసుకోవాలన్న అధికారులు. ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం, పెర్కిట్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను సన్మానించిన పూర్వ విద్యార్థులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.